రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పథకం ప్రకారమే రైతులపై కుట్ర జరుగుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రైతులు వరి పండించకుండా కుట్ర చేస్తున్నారని, కావాలనే విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదన్నారు. వర్షం నీటిని రిజర్వ్ చేయడంలో సర్కార్ విఫలమైందని, కావాలనే నీటి ఎత్తిపోతలను స్టార్ట్ చేయడం లేదని ఆరోపించారు. రైతులపై ఖర్చు పెడితే దండగని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని తాము ఖండిస్తున్నట్లుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతాంగాన్ని మోసం చేస్తూ పంటే పండియకుండా చేయాలన్న కుట్రతోని నదుల నీళ్ళు, ప్రాజెక్టుల నీళ్ళు ఇవ్వడం లేదు. అది గోదావరి పైన మొదటి నుంచి స్పష్టంగా కనపడ్డది. మళ్ళీ ఇవాళ కృష్ణా నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటే కూడా కృష్ణా వైపున లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయకుండా, జూరాల నుంచి కూడా నీళ్ళు ఇవ్వకుండా, శ్రీశైలం నుంచి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వకుండా పెద్ద కుట్ర తెరదిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మొన్నటి వరకు మనకు కేవలం ఏదో కేసీఆర్ గారి మీద ఆ రోజు చేసిన అబద్ధపు ఆరోపణలు నిజమైతాయి, బయటపడుతుంది, వాస్తవాలు తెలుస్తాయి ప్రజలకు అని చెప్పి చేయట్లేదు అన్న భ్రమంలో ఇంతకాలం ఉంచిండ్రు మీడియాను అందరినీ. కానీ అసలు ప్రభుత్వం కుట్ర రైతుల్ని వ్యవసాయం నుంచి దూరం చేయడం కొరకే, రైతుల్ని వరి పండించకుండా ఉండడం కొరకు మాత్రమే ప్రభుత్వం కుట్ర చేస్తుంది.